ఆరాధించుటకు మీరు ఇచ్చిన ఏర్పాటును బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. మరి నీ లేఖన భాగాల యొద్దకు మేము వచ్చి ఉండగా మాతో నాయన ఈ యొక్క ప్రాంగణంలో నీ యొక్క సన్నిధిలో నాయన మేము ఉన్నామన్న సంగతిని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. మా అందరితో మాట్లాడి ప్రభా, మా యొక్క ఆత్మీయమైనటువంటి జ్ఞాన సంబంధమైనటువంటి సంగతులు మీరు మాకు నేర్పుతూ రమ్మని యేసు ప్రభుల వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని నామాన అందరికీ వందనాలమ్మా. అందరు బాగున్నారుగా? ఓకే, హల్లెలూయా. వాయిస్ మైక్ లేదు కాబట్టి నేను కొద్దిగా మాట్లాడతా, మీరు కొద్దిగా మాట్లాడండి, చేరి సగం మాట్లాడుతున్నా. ప్రతి నెల 7వ తారీఖు సంపూర్ణ రాత్రి ప్రార్థన రాత్రి 9 గంటల కాడ నుంచి నైట్ 2 వరకు. మీరు చెప్పండి ఆ మాట తిరిగి. ప్రతి నెల 7వ తారీఖు. అమ్మా వింటున్నారుగా? మళ్ళీ నేనే చెప్తా, ఏం కాదులే. ప్రతి నెల 7వ తారీఖు, అది ఏ రోజన్నా రానివ్వండి. ఫ్రైడే వచ్చినా సరే, ఫ్రైడే వచ్చినా, ఆదివారం వచ్చినా, శనివారం వచ్చినా, మీకు పండగ రోజు వచ్చినా, మాకు ఎండగ రోజు వచ్చినా, ఏ రోజు వచ్చినా, ఏదొచ్చినా సరే, ఒకవేళ ఫస్ట్ ఫ్రైడే వస్తే దాన్ని ఆఫ్ చేసేసి 7వ తారీఖు అది మాత్రానికి కంపల్సరీగా జరుగుతుంది. అది సంపూర్ణ రాత్రి ప్రార్థన, అది విజ్ఞాపన ప్రార్థన. సాయంత్రం అదే రాత్రి కాలము ఎన్ని గంటల నుంచి? 9 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు ప్రార్థన నెలకు ఒక్కసారి జరుగుతుంది. అది దాదాపుగా శుక్రవారం రావటం అనేది చాలా అరుదుగా వస్తుంది. ఒకవేళ వస్తే కూడా దాన్ని ఆ విధంగానే కొనసాగించటమే అది. సరే, వాక్య భాగంలోకి వచ్చేద్దాం. అయితే దీనికి కొన్ని ప్రశ్నలు సమాధానాలు చూసుకుందాం. మన దగ్గర ఎంతమంది దగ్గర టైం టేబుల్ ఉంది అమ్మ? టైం టేబుల్ ఉందా? మన చర్చి టైం టేబుల్ ఉందా? ఒకసారి ఉన్నోళ్ళు హల్లెలూయా చెప్దాం. లేకపోయినా చెప్పమాకండి, ఉంటే చెబుదాం. టైం టేబుల్ ఉందా? టైం టేబుల్ అంటే మీరు మీ యొక్క నోట్బుక్లో, ఇప్పుడు మన యొక్క బైబిల్లో కొన్ని పేపర్లు పెట్టుకుంటా ఉంటాం మనం. పాట రాసుకున్నటువంటి పేపర్లో, లేకపోతే ఒక నోట్బుక్ తెచ్చుకుంటాం. దాంట్లో మన సంఘం యొక్క, మన చర్చి యొక్క, మందిరం యొక్క టైం టేబుల్ ఉందా? ఉంటే దాన్ని ఏం చేస్తాం? ఒకసారి మన సెల్ తీస్తూ ఉంటాం, నొక్కుతాం, టైం ఎంత అయింది చూస్తాం. ఒక డేట్ కావాలనగానే ఏమంటే ఏం చేస్తాం? సెల్ తీస్తాం, చూస్తాం, లేకపోతే క్యాలెండర్ దగ్గరికి వెళ్తాం. అంటే ఏదో ఒకటైతే ఆ అందుబాటులో ఉన్న దాన్ని బట్టి మనం దాన్ని చూస్తూ ఉంటాం. మరి మనం ఎంతమంది టైం టేబుల్ చూస్తూ ఉన్నాం? ఈ టైం టేబుల్లో మన చర్చి యొక్క టైం టేబుల్ మాత్రమే కాదు, ఈ యొక్క సంఘ కార్యక్రమాలు అంటే నెలవారీ మొత్తంగా జరిగేటువంటి కార్యక్రమాలు కూడా అందులో ఖచ్చితంగా ఉండి ఉండాలి. అంటే ఏ రోజు మళ్ళా అన్న ఇక్కడ నిలబడి శుక్రవారం మనకు ప్రార్థన అని చెప్పనవసరం లేదు. అయితే అర్థమవుతుందిగా, మనకు స్త్రీల కూడిక ఫలానా అని చెప్పనవసరం లేదు. ఆ టైం టేబుల్ అంతా కూడా ఈ నెల, ఈ మంగళవారం, ఈ తారీఖున ఇగో ఈ టైం టేబుల్ ఉంది మనకి. ఈ ఫిబ్రవరి నెలలో ఉన్న మనకి టైం టేబుల్ ఉందనే అవగాహనలు మీకే ఉండిపోవాలి. అది మరలా దాన్ని అనౌన్స్మెంట్ చేయటం అంటే రోజు ఏదో ఏమంటారు దాన్ని, ప్రతి వారం ఇక్కడ నిలబడి ఇగో ఈ నెలలో ఇది ఉంది, ఈ నెలలో ఇది ఉంది చెప్పనవసరం లేదు మనకి. ఇంకా దాన్ని మరలా దాన్ని రిపీట్ చేయనవసరం, రిమైండర్ చేయనవసరం లేదు. అది మనకి గుర్తుండిపోవాలి. అలా ఒక టైం టేబుల్ మీకు లేకపోతే, అది మందిరానికి సంబంధించిన టైం టేబుల్ లేకపోతే మీరు ఆ రోజు సెల్లు వాడటం మానేయండి. అంటే అది ఎంత బాధో ఇది కూడా అంత బాధ తెలుస్తుంది మనకి. సరే, వాక్య భాగంలోకి వచ్చేద్దాం. అమ్మ, నా మాట వినపడుతుందా? వాళ్ళ పాటలు వినపడతాయి. ఈరోజు మన పాఠం ఏంటంటే నివాసము. ఏంటిదట? నివాసము మన పాఠం పేరు. అయితే ఈ మాట ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, మొన్న కోడూరులో ఉన్నాను రాత్రి కాలంలో. రాత్రి బయలుదేరే ముందు ఒక చిన్న పదం కనపడింది నాకు. ఏంటి అని అంటే, పేదవాడి సొంతింటి కళ. వినే ఉంటారు ఈ మాట, మీరు విన్నారా? గవర్నమెంట్ వాళ్ళు ప్రచురం చేస్తున్నటువంటి మాట. ఎప్పటి నుంచో ఉంది ఇది, ఇప్పటి నుంచి కాదు. వచ్చిన ప్రతిసారి ప్రతి ప్రభుత్వం కూడా చెప్పే మాట ఏంటంటే, మా ప్రభుత్వం యొక్క ధ్యేయం ఏంటో తెలుసా? పేదవాడి సొంతింటి కళ. అంటే ప్రతి పేదవాడికి ఏముండాలట? సొంతిల్లు అనేది ఉండాలట. అంటే పేదవాడి యొక్క కళను మేము సాకారం చేస్తాం అని వారికి వారుగా చెప్పుకునేటువంటి మాట. అయితే ఇది వాళ్ళని కాసేపు పక్కన పెడితే, ప్రతి మనిషికి కూడా ఒక కళ ఉంటుంది. ఏ కళ ఉంటుంది? ఒక మంచి నివాసము నాకు
కావాలి, ఉంటుందా లేదా? ఒక మంచి నివాసం కావాలి, వచ్చింది, నివాసం వచ్చింది. ఇప్పుడు ఇంకో కళ వచ్చింది. ఏం కళ తెలుసా? డబల్ బెడ్రూమ్ ఉంటే బాగుంది. సింగిల్, అంతకుముందు అసలు ఏ బెడ్రూమ్ లేదు, ఒకటే గది, ఆ గదే కిచెన్, ఆ గదే అన్నీ అదే, ఇక అన్నిటికీ అదే. ఈ గది కాస్త ఏమైందంటే సింగిల్ బెడ్రూమ్ మారుతుంది. ఈ సింగిల్ బెడ్రూమ్ కాస్త ఏమవుతుంది? డబల్ బెడ్రూమ్లోకి వెళ్తుంది. ఇక ఈ డబల్ బెడ్రూమ్ కూడా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, మాకు కూడా ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు, పెద్ద పెద్ద ఇండ్లలోకి వెళ్ళినప్పుడు, ఇట్లాంటి గార్డెన్ మా ఇండ్లకు కూడా ఉంటే బాగుంటుంది, ఇలాంటి ఉయ్యాల మా ఇంట్లో కూడా కట్టుకుంటే బాగుంటుంది, ఇలాంటి సోఫా మా ఇంట్లో కూడా ఉంటే బాగుంటుంది, ఇలాంటి డబల్ కాట్ మంచం మా ఇంట్లో కూడా ఉంటే బాగుంటుంది, లేదా ఇట్లాంటి వాతావరణం, ఈ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉండి ఎవరు రాకుండా ఒక మంచి గార్డెన్ ఉన్నటువంటి వాతావరణం, ఇట్లాంటి ఇల్లు లేదా ఇట్లాంటి వాహనము లేదా ఇట్లాంటి వస్తువు ఇక నాకు కూడా కలిగి ఉంటే బాగుంటుంది. ఈ విధంగా నివాసాన్ని గురించి ఈరోజు చాలా మంది కలలు కంటున్నారు. అవునా? ఉన్నవాడు కంటున్నాడు, లేనివాడు కంటున్నాడు, కొద్దో గొప్ప ఉన్నవాడు ఇంకొంచెం స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా నివాసాన్ని గురించినటువంటి కలలు కంటున్నటువంటి వాళ్ళే. అయితే ఇది మనమే కాదు, పేదవాడికి సొంతిల్లు ఉండాలనేటువంటి కళ ప్రభుత్వం చెప్పటం కాదు ఇది. అయితే దేవుడు కూడా ఒక కళ కలిగి ఉన్నాడు. ఆయనకు కూడా ఏం కావాలో తెలుసా? మనలాంటి కళే కలిగి ఉన్నాడు. ఆయన కూడా ఏం కావాలో? ఆయనకు కూడా నివాసము కావాలి. దేవుడు కూడా నివాసము కొరకు కలలు కంటున్నాడట. ఇదేంటండి? భూమి మీద ఉన్నటువంటి మనుషులము నివాసం కొరకు కలలు కనొచ్చు, లేదా ఆశపడచ్చు, లేదా దాని కొరకు ఎన్నో ప్రయత్నాలు ప్రయాసాలు మేము చేస్తూ ఉండొచ్చు. కానీ మరి దేవుడికి నివాసం గురించినటువంటి కళ ఏంటి అని అంటే, దేవుడు కూడా ఇటువంటి కోరిక కలిగి ఉన్నాడు. ఆయన కూడా ఒక మంచి నివాసంలో ఉండాలని, ఆయన కూడా ఒక మంచి ఇంటిలో ఉండాలని, ఆయన కూడా ఒక సువిశాలమైనటువంటి ఒక ఇంటిలో ఆయన కూడా ఉండాలని ఆయన కూడా కలలు కంటున్నాడట. అవునా? దేవుడు ఇటువంటి కలలు కంటాడా అంటే బైబిల్ గ్రంథం నుంచి చూద్దాం. ఈరోజు కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూద్దాం. మొదటిగా లేవి కాండం, అంటే ఆయన యొక్క నివాసం ఎలా ఉంటుందో కొన్ని విషయాలు చూద్దాం. అసలు ఆయన నివాసము ఎలా ఉంటుందో కొన్ని విషయాలు చూద్దాం. సరే. యెషయా గ్రంథం 6వ అధ్యాయం, మనందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి మాట. ఇక్కడ నుంచి మొదలు పెడదాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 3 వచనాల వరకు చూద్దాం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడైండగా నేను చూచి తిని. అమ్మ చాలమ్మ, ఈ సంగతి ఎవరు చెప్తున్నారంటే ప్రవక్త అయినటువంటి యెషయా గారు చెబుతున్నటువంటి మాట. దానికి ఒక అడ్రస్ చెప్తా ఉన్నాడు. అయ్యా, నాకు ఒక దర్శనం కలిగింది, ఆ దేవుడు నాకు ఒక దర్శనాన్ని కలిగించాడు. ఈ దర్శనం ఎప్పుడు వచ్చిందనంటే, ఇగో పలానా సంవత్సరంలో వచ్చింది, పలానా వ్యక్తి చనిపోయినప్పుడు వచ్చింది, పలానా సమయంలో పలానా వ్యక్తి చనిపోయినటువంటి కాలంలో దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. ఏంటి ఆ దర్శనంలో నేను ఏం దర్శనం చూచాను అని ఆయన వివరిస్తా ఉన్నాడు. చూద్దాం. ఆయనకు పైగా దేవుని మహాదూతలు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఇది ఆయన చూచినటువంటి దర్శనం. ఏం కనబడిందండి ఈ దర్శనములు అనంటే, దేవుడట సింహాసనాసీనుడిగా ఉన్నాడట. ఎక్కడ? పరలోకంలో. ఆయన ఉన్నటువంటి స్థలము, పరలోకానికి ఉన్న పేరేంటంటే ఆయన స్థలం. అది ఆయన ఉన్నటువంటి స్థలము, ఆయన నివాసం అనుకుందాం కాసేపు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఉండేటువంటి స్థలాన్ని పెట్టిన పేరేంటి? నివాసం. కాబట్టి ఆయన నివాసంలో ఆయన ఎలా ఉన్నాడట అండి? సింహాసనాసీనుడిగా ఉన్నాడట. ఈ సింహాసనాసీనుడిగా ఉన్నటువంటి ఆ దేవుని యొక్క చుట్టూ అట ఆయనకు పైగా, సింహాసనానికి పైగా దేవుని యొక్క మహాదూతలు రెక్కలతో ఎగురుచు, 2 రెక్కలతో ఎగురుచు, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొనుచు, మరి 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొనుచు ఏమనంటున్నారట? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేయించున్నారట. గాన ప్రతిగానాలు చేస్తా ఉన్నారట. ఇది ఆయన నివాసములో ఆయన ఉన్నటువంటి పరిస్థితి. మరొక మాట కూడా చూద్దాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక
6వ అధ్యాయము 16వ వచనం మనందరికీ పరిచయం ఉన్నటువంటి మాట ఇది కూడా. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. అంటే ఆయన నివాసంలో ఎలా ఉన్నాడట? ఆయన సమీపించరాని తేజస్సులో ఆయన నివాసం ఉందట. అంటే ఆయనను ఎవరు కూడా సమీపించలేరట. అటువంటి తేజస్సు కలిగినటువంటి సింహాసనాసీనుడిగా ఆయన ఉన్నాడట. ఇంకా జ్ఞాపకం చేసుకుంటే ప్రకటన గ్రంథంలో ఆయన గురించి రాయబడింది. ఇది నేను చెప్తాను చూడండి, అన్ని చదువుకుంటూ పోతే సమయం సరిపోదు. ప్రకటన గ్రంథంలో ఏం రాయబడిందంటే ఆయన ఎలా ఉన్నాడు, ఆయన వెంట్రుకలు ఎలా ఉన్నాయి, ఆయన వస్త్రాలు ఎలా ఉన్నాయి, ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నాడు, ఏ విధంగా ఆయన తన స్వరూపాన్ని కలిగి ఉన్నాడు అని భక్తుడైనటువంటి యోహాను ఆత్మవశుడై ఆయన వివరించడం అనేది మనకు తెలిసినటువంటి విషయమే. ఇది ఆయన ఉన్నటువంటి పరిస్థితి, ఆయన నివాసము. ఇప్పుడు ఈయన అటువంటి మంచి వాతావరణాన్ని కలిగి ఉండి, ఆ సింహాసనాన్ని కలిగి ఉండి, ఆ దూతల చేత, కెరూబుల చేత, శరాబుల చేత, 24 పెద్దల చేత ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రతిగానాలు చేయబడుతున్నటువంటి ఆయనకు కలిగినటువంటి కోరిక ఏంటంటే నాకు నివాసం కావాలి. ఇప్పుడు లేనోడికి కలిగితే పర్వాలేదు, అవునా కాదా? లేనోడికి కలగలిగితే పర్వాలేదు, లేనోడికి కోరిక కలిగితే పర్వాలేదు. కానీ దేవుడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడో, దేవుడు ఎటువంటి స్థాయిలో ఉన్నాడు, ఏ స్థానంలో ఉన్నాడంటే ఆయన సింహాసనాసీనుడిగా ఉన్నాడు. ప్రతిగానాలు చేయబడతా ఉన్నాయి. కోటాను కోట్ల దూతలు, కేవలం మనం ఉన్నటువంటి ఇక్కడ కొద్ది మంది ఒకేసారి గలమెత్తి పాడితే ఎలాగుంటుంది? అటువంటిది కెరూబులు, శెరూబులు, 24 పెద్దలు, ఈ విధంగా వేవేల కొలది గానాలు ఒకేసారి ఒకే స్వరముతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటుంటే ఆ స్వరం ఎలా ఉంటుంది? అటువంటి నివాసముగా ఉన్నటువంటి ఆయన కట ఏం కోరికట? నివాసము కావాలి, నివాసము కావాలి, నాకు నేను ఉండేటువంటి ఒక నివాసము కావాలి. ఆయనకున్నటువంటి కోరిక ఏంటి చూద్దాం. కొన్ని విషయాలు చూసి ముందుకెళ్దాం. లేవి కాండము 26వ అధ్యాయము, లేవియా కాండము 26వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. 26వ అధ్యాయం 12వ వచనం. అమ్మ అందరు తీశారా? నేను చదువుతానులే, చూడండి. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడినై యుందును, మీరు నాకు ప్రజలై యుందురు. దేవుడు చెప్తున్నటువంటి మాట ఇశ్రాయేలుకు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నేను మీ మధ్యన ఉందును. అంతేనా ఆయన అన్నది? నేను మీ మధ్యన నడిచేదను, మీకు దేవుడినై యుందును, మీరు నాకు ప్రజలై యుందురు. అలాగే నిర్గమాకాండము 25వ అధ్యాయము, నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఇది కూడా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. ఇందాక మనం చదువుకున్నటువంటి మాట దేవుడు తన యొక్క మనస్సులో ఉన్నటువంటి మాటను ఇశ్రాయేలుకు చెప్తున్నాడు. అలాగే ఇక్కడ కూడా తన మనసులో ఉన్నటువంటి మాటను ఇశ్రాయేలుకు తెలియజేస్తా ఉన్నాడు. ఏంటంటే ఇంతకు ఏం చేయాలనుకుంటున్నాడు ఆయన? నేను వారిలో నివసిస్తాను, వారితో ఉంటాను, వారి మధ్యలో ఉంటాను, నేను మీకు దేవుడినయ్యుందును, మీరు నాకు ప్రజలయ్యుందురు అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. అంటే ఇంతకు ఏంటి దేవుని కోరిక అంటే నేను మీతో ఉండాలి, అంతేగా. అందుకొరకే ఆయన యేసు ప్రభుల వారు పుట్టడానికి ముందు ఒక పేరు పెడుతూ వచ్చాడు. ఏమని? ఏం పేరండి? దూత దర్శనం చేత ఒక మాట యేసేపు గారితో మాట్లాడుతూ వచ్చాడు. ఏమని? అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టింది. అంటే ఏంటట? దానికి అర్థం ఏంటట? దేవుడు మీకు తోడయ్యుండును అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి మాట. అంటే ఆయనకి ఏదైతే ఆయన చేయలేకపోయాడో తన కుమారుని ద్వారా చేయాలని ఎప్పుడైతే ఆ కన్య అయినటువంటి మరియ గర్భం ద్వారా శిశువుగా ఆయన జన్మిస్తూ వచ్చాడో అప్పుడు పెట్టబడిన పేరేంటి? దేవుడు మీకు తోడయ్యుండును. అంటే ఆయనకు ఉన్నటువంటి అమితమైనటువంటి కోరిక అది. ఇక మన భాషలో చెప్పాలంటే పిచ్చి కోరిక అని చెప్పచ్చు. దాన్ని బైబిల్ భాషలో ఏమంటారు? అమితమైన కోరిక. అంటే మితిమీరినటువంటి కోరిక. ఏంటయ్యా మితిమీరిన కోరిక అంటే? నేను వారి దేవుణ్ణి అయ్యిందును, వారు నాకు ప్రజలయ్యిందురు, నేను వారి మధ్యలో నుందును, నేను వారితో నడిచేదను. అంటే ఆయన నివాసం ఎక్కడ కావాలని కోరుకుంటున్నాడో? ప్రజల మధ్యలో.
అనగా తన ఆకారాలు ఏవైతే ఉన్నాయో, తన స్వరూపాలు ఏవైతే ఉన్నాయో, తన పోలికలో చేయబడినటువంటి మనుషులు ఏ గర్భం నుంచి అయితే వచ్చారో, ఇగో ఆ యొక్క పోలికలో ఉన్నటువంటి మనుషుల మధ్యలో ఆయన ఉండాలి. ఇది ఆయన నివాసం అట, ఇది ఆయన నివాసం అట, ఇది ఆయన కోరిక. ఈ నివాసాన్ని కావాలనుకుంటున్నాడు, ఈ విధంగా ఆయన నివాసం చేయాలనుకుంటున్నాడు. అందుకే ఆయన తన కోరికను వెళ్ళబుచ్చుతూ ఏమంటున్నాడు? నిర్గమాకాండంలో మనం చదువుకున్నట్టుగా 25:8 నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. అంటే ఆయన కోరిక ఏం చెప్తున్నాడట? ఏం చెప్తున్నాడు? నేను వారిలో నివసించున్నట్లు. ఎవరిలో నివసించాలి? ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఒక ప్రత్యేకమైనటువంటి జనాన్ని ప్రతిష్ఠించుకున్నాడు, ప్రత్యేకపరచుకున్నాడు, సపరేట్ చేశాడు లోకంలో నుంచి. ఇప్పుడు ఈ జనములో, ఈ మనుషుల మధ్యలో ఏం చేయాలనుకుంటున్నాడు? నివాసము చేయాలనుకుంటున్నాడు. దాని కొరకు ఏం చెప్తున్నాడు? నేను నివాసం చేయాలనుకుంటున్నాను మీ మధ్యలో, నేను మీతో ఉండాలనుకుంటున్నాను, నేను మీతో గడపాలనుకుంటున్నాను, నేను మీ మధ్యలో ఉండాలనుకుంటున్నాను. కాబట్టి మీరేం చేయాలో తెలుసా? నా కొరకు చదవమ్మా, నా కొరకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన? ఒక స్థలాన్ని మీరు ఏం చేయాలి? నిర్మించండి. ఒక స్థలాన్ని మీరు బిల్డప్ చేయండి, లేదా ఒక స్థలాన్ని మీరు కట్టండి, లేదా ఒక స్థలాన్ని మీరు ప్రతిష్ఠించండి. ఈ స్థలంలో నేను ఉండాలనుకుంటున్నాను. ఎందుకు? నేను మీ మధ్యలోకి రావాలి, నేను మీతో ఉండాలి, నేను మీతో పాటు నివాసం చేయాలి. నా నివాసము ఎక్కడుందట? ఆయన నివాసం ఇందాక మనం చదువుకున్నట్టుగా పరలోకములో దేవుని సింహాసనాసీనుడుగా ఉండి దూతల మధ్యలో, వేవేల దూతల మధ్యలో ఆయన 24 పెద్దలు సాగిల పడి ఉన్నటువంటి ఆ స్థలములో నుంచి ఎక్కడికి రావాలనుకుంటున్నాడు? ఆయన ఎవరి మధ్యలో నివాసం చేయాలనుకుంటున్నాడు? మన మధ్యలో నివాసం చేయాలనుకుంటున్నాడు, మనతో నివాసం చేయాలనుకుంటున్నాడు. ఆయన ఆకారాలు, ఆయన స్వరూపాలు ఎవరైతే ఉన్నారో ఆ స్వరూపాల మధ్యలో, ఆ పోలికల మధ్యలో ఆయన నివాసాన్ని కావాలని కోరుకుంటున్నాడు. అందుకే ఈ కోరికను వెళ్ళబుచ్చుతూ ఏమంటున్నాడు? నేను మీ మధ్యలోకి రావాలనుకుంటున్నాను, మీతో నివాసం చేయాలనుకుంటున్నాను. కాబట్టి నా కొరకు ఒక మందిరమైన అక్కడ ఉంది, నా కొరకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. మీరు అలా నిర్మించండి, నేను మీతో ఉండాలనుకుంటున్నాను. దేవుడు తన కోరికను వెళ్ళబూస్తున్నాడు. నేను మీ మధ్యలో ఉండాలనుకుంటున్నాను. ఇది ఆయన కోరిక, ఇది ఆయన కళ, ఇది ఆయన కళ. అయితే దీనికి కొన్ని విషయాలు చూద్దాం. మరి దేవుడు నివాసం ఉండటం అనేది మరి మనం కోరుకుంటాము. ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు, నేనైతే మీ మధ్యలో ఉండాలనుకుంటున్నాను, మీ మధ్యలో ఉండాలనుకుంటున్నాను. మరి దాన్ని ఎవరు చేయాలట? దాన్ని ఎవరు చేయాలట? ఆయనేమో ఐఎమ్ రెడీ అంటున్నాడు, నేను మీతో నివాసం చేయాలనుకుంటున్నాను. మీరు ఒక పరిశుద్ధ స్థలమును, నా కొరకు ఒక పరిశుద్ధ స్థలమును మీరు ఏం చేయాలి? నిర్మించాలి. నేనైతే రెడీగా ఉన్నాను, కానీ మీరేం చేయాలి? దాన్ని బిల్డప్ చేయాలి, మీరు దాన్ని కట్టాలి, లేదా మీరు దాన్ని సిద్ధపరచాలి, లేదా మీరు దాన్ని ప్రతిష్ఠించాలి, లేదా దాన్ని మీరు ప్రత్యేకపరచాలి. ఈ విధంగా మీరు చేయగలిగితే నా నివాసం ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నాను? నేను అక్కడ ఖాళీ చేసి ఆడికి రావాలనుకుంటున్నా. అంటే మన భాషలో చెప్తున్నా, నేను మీ మధ్యలోకి రావాలనుకుంటున్నాను అని అంటున్నాడు. ఓకే, ఇప్పుడు ఒకవేళ దేవుని నివాసం మనతో ఉందనుకోండి, ఎలా ఉంటుంది? ఊరకనే అనుకున్న కొద్దిసేపు ఇమాజిన్ చేద్దాం. మనం దేవుడి నివాసము మనతో ఉంటే ఎలా ఉంటుంది? మనతో ఉంటే ఎలాగుంటుంది? ఏంటమ్మా, ఏం మాట్లాడరా అమ్మా? ఆయనకి ఏంటంటే మంచిగానే ఉన్నలే, ఆయనే మాట్లాడతాలే అనేగా, అంతేనా? ఎందుకమ్మా నా మీద అంతా? చెప్పాలి, మీరు చెప్పాలా, మీరు చెప్పాలా? దేవుని నివాసము మన మధ్యలో ఉంటే ఏం జరుగుతుంది? అసలు ఏం జరుగుతుందండి? ఏం జరుగుతుందండి? అంటే అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రులు కొన్ని ప్రదేశాలను సందర్శిస్తూ ఉంటారు, లేదా కొంతమంది కేంద్ర మంత్రులు కొన్ని ప్రదేశాలను సందర్శిస్తూ ఉంటారు. ఇప్పుడు లేదు, కానీ ఇంతకుముందు ఏమనేదంటే, ఎవడైనా మన ఉన్న ప్లేస్లో ఒక మినిస్టర్ వస్తే బాగనేది. ఎందుకో తెలుసా? ఆ మినిస్టర్ వస్తే, ఆ మినిస్టర్ రావడానికి ముందు ఏమొస్తాయి? రోడ్లు బాగు చేస్తారు, కాలువలు బాగు చేస్తారు, ఎలగని లైట్లు వెలిగిస్తారు. ఏదైతే పాడుగా ఉందో, ఏదైతే చెత్తగా ఉందో, ఈ చెత్త అంతా ఏం చేస్తారు? క్లీన్ చేస్తారు. అంటే వాడు వచ్చేది దేనికి?
వాడేదో వాడు పని చేసుకోవడానికి కాదు. వాడు వస్తే ఏమవుతుంది, ఒక హాస్పిటల్ని ఒక మంత్రి వచ్చి లేదా ఒక అధికారి వచ్చి సందర్శిస్తున్నాడు అనుకోండి, ఏం చేస్తారు? హాస్పిటల్ని శుభ్రంగా రంగులేపిస్తారు, మొత్తం క్లీన్ చేస్తారు, ఎక్కడా కూడా ఏమీ లేకుండా పేషెంట్లు అందరినీ లేపి కొత్త బెడ్లు వేస్తారు. అవునా కదా? అంటే ఏంది, ఎవరైనా ఒకరు వస్తున్నారు అని అంటే ఇది ఆఫ్టర్ ఆల్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక అధికారి కానీ ఒక మంత్రి కానీ ఒక మంచి స్థాయిలో ఉన్నటువంటి వాడు ఫలానా ప్రాంతాన్ని, ఫలానా ప్రదేశాన్ని లేదా ఫలానా కార్యాలయాన్ని లేదా ఫలానా దాన్ని సందర్శిస్తున్నాడు అని అంటే దాన్ని చాలా పరిశుభ్రంగా ఉంచేస్తారు. మరి ఒకవేళ దేవుడు వస్తున్నాడంటే అందుకే ఆయనే చెబుతున్నాడు, ఒరే బాబు నేను నీ యొక్క నివాసం చేయాలనుకుంటున్నాను కాబట్టి మీరేం చేయాలి, నా కొరకు పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. అంతేగాని నా మనుషుల్ని పెట్టి నేనే పరిశుద్ధపరిచి నేను రాను. ఇది ఎవరు చేయాలి? ఎవరైతే రావాలని కోరుకుంటారో, ఎవరైతే నివాసం చేయాలని ఒకవేళ కోరిక కలిగి ఉంటారో వాళ్ళు ఏం చేయాలట? పరిశుద్ధపరచాలట ఆ స్థలాన్ని. అయితే చూద్దాం, ఇంతకీ దేవుడు అసలు ఏ పరిస్థితుల్లో రాగలడు, ఎక్కడ ఆయన నివాసం చేయగలడు, ఆయన నివాసం ఏ విధంగా ఉంటే ఆయన ఉండగలడు, ఈ విషయాన్ని చూద్దాం. అయితే ఇంతకుముందు కూడా మనం చాలా సార్లు జ్ఞాపకం చేసుకున్నాం. అన్న ఒక మాట జ్ఞాపకం చేస్తూ వచ్చారు, నీ పాలెము ఏం చేయాలట? శుభ్రంగా. ఎందుకండి? ఎందుకమ్మా చెప్పారా? అన్న చెప్పారా? ఏమని? నీ పాలెము పరిశుభ్రంగా ఉండాలి. ఎందుకు పరిశుభ్రంగా ఉండాలి? ఎందుకంటే నేను వచ్చి నివాసము చేసేదను. అయితే ఏ పరిస్థితుల్లో ఉంటే దేవుడు నివాసం చేస్తాడనేది కొన్ని 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. సమయాన్ని బట్టి 4 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. అందులో మొదటిది చూద్దాం మనం. 6వ అధ్యాయం యెషయా గ్రంథము. ఇందాక మనం చదువుకునేటువంటి మాటల్లో మళ్ళా వచ్చేద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 3వ వచనం తర్వాత నుంచి ముందుకు వెళ్దాం. 4వ వచనం నుంచి, వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండి ఉండగా. అంటే ఇందాక మనం చదువుకున్నాం ఈ మొదటి వచనం నుంచి. ఆ చదువుకున్నప్పుడు ఆ వాతావరణం ఎలాగుందట మళ్ళీ ఒక్కసారి రివ్యూ చేసుకుందాం. ఎలాగుందట ఆ వాతావరణం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎలాగుందట? దేవుని సింహాసనం కనబడతా ఉంది ప్రవక్త అయినటువంటి యెషయాకు. పైనటువంటి ఆయన మహాదూతలు, దేవుని యొక్క దూతలు సెరాబులు, కెరూబులు, ఇకపోతే 24 పెద్దలు, వేల కొలది ఒకే కంఠస్వరంతో వన్ వాయిస్ అందరూ కలిసి వేల కొలది కలిసి వన్ వాయిస్ గా పాడుతున్నారట. ఏమని? పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తా ఉన్నారట. ఇది అక్కడ ఉన్నటువంటి వాతావరణం. ఈ వాతావరణంలో ఎవరిని చూసుకుంటున్నాడు? ఇదంతా ఎవరికి కనపడతా ఉంది? యెషయాకు కనపడతా ఉంది. ఇప్పుడు దేవుడు ఆయన ఉన్న దగ్గరికి రాలేదు, దేవుడున్న స్థలానికే యెషయాను తీసుకెళ్ళాడు. కాసేపు యెషయా గారిని ఒక్కసారిగా, అయా నేనున్నటువంటి స్థలం చూద్దుగాని రా యెషయా, నేనున్నటువంటి స్థలం ఎలాగుందో చూద్దురానంటే ఆ స్థలానికి యెషయా వెళ్ళాడట. ఆ స్థలాన్ని వివరిస్తా ఉన్నాడు యెషయా. ఇప్పుడు ఆ స్థలాన్ని చూచినటువంటి యెషయాకు మనస్సులో ఒక ఆలోచన మొదలైంది, మనస్సులో ఒక అలజడి మొదలైంది. మనస్సులో ప్రవక్తగా ఉన్నటువంటి యెషయాకే చాలా మందికి దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆయన మాట్లాడాలనుకున్నటువంటి ప్రతి ఉద్దేశాన్ని ప్రజలకు చేరవేసేటువంటి మధ్యవర్తిగా ఉన్నటువంటి యెషయాకు లోపల మనస్సులో ఒక అలజడి మొదలైంది. ఏం అలజడి మొదలైంది చూద్దాం ఒకసారి. అయ్యో అసలు ఇక్కడ ఏం జరుగుతా ఉంది, ఇక్కడ ఏం వస్తా ఉంది, ఏమంటున్నాడట అని మీ భాషలో చెప్పండి ఒకసారి దీన్ని. ఏమని? అయ్యో అనే మాటని ఎప్పుడు అంటారండి? ఎప్పుడన్నా ఒక వస్తువుకి అయ్యో అంటారా లేదా? అయితే ఇక్కడ వస్తువు కింద పడితే కాదు, ఏం చూసి అంటున్నాడు? ఆ పరిశుద్ధతను చూసి, ఆ ఉన్నటువంటి వాతావరణాన్ని చూసి, దేవుడు ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి స్థాయిని చూసి, ఆయన ఉన్నటువంటి ఆ వాతావరణంలో అసలు నేనేంటి? ఎవరికి కనపడతా ఉంది? యెషయాకు కనపడతా ఉంది. నేనేంటి అసలుకి? తనంతా చూసుకుంటా ఉన్నాడట. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని పరిశుద్ధతలో, దేవుడు ఉన్నటువంటి స్థలంలో, దేవుని నివాసములో తనకు తానుగా చూసుకుంటే ఏం కనపడతా ఉందట? అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను.
ఏం కనపడతా ఉందండి ఆయనకి ఏం కనపడతా ఉంది ఏంటండి? ఒక ప్రవక్త కళ ఎలా కనపడిందండి? ఒక ప్రవక్త పట్టుకొని ఆయన అపవిత్రమైన పెదవులు అంటున్నాడు. ఏంటి? బూతులు మాట్లాడా, సరసోక్తులు మాట్లాడా, మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడా, శత్రుోక్తమైనటువంటి మాటలు ఎందుకు ఆ మాట అంటున్నాడు యెషయా గారు? ఎందుకు ఆయనకు తనకు తాను అలా కనపడతా ఉంది? ఎందుకు ఆయన అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడని ఎందుకు ఒప్పుకుంటా ఉన్నాడు ఆయన? ఎందుకు ఒప్పుకుంటా ఉన్నాడు అని అంటే చూద్దాం. దేవుని యొక్క నివాసంలో దీనికి చోటు లేదు. దేనికి చోటు లేదు? అపవిత్రతకు చోటు లేదు. ఈ సంగతి ఎవరికి అర్థమవుతా ఉంది? యెషయాకు అర్థమవుతా ఉంది. ఎందుకు? నేను ఆయన నివాసంలోకి వెళ్ళాను కాబట్టి ఆయన నివాసంలో కంప్లీట్ గా పరిశుద్ధత ఉంది. ఆయన నివాసంలో దేవుని ఘనమైనటువంటి విధంగా వాళ్ళు ఆరాధిస్తా ఉన్నారు. వాళ్ళు పరిశుద్ధుడని వాళ్ళు గాన ప్రతిగానాలు చేస్తా ఉన్నారు. కానీ నా సంగతి దగ్గరికి వస్తే నన్ను నేను చూసుకుంటే నేను ఎలా కనబడుతున్నానో? కానీ మనం ఎప్పుడైనా అలా కనపడ్డామా? నా అంత మంచోడే మనమండి సెల్ఫిష్ గా మనంగా సెల్ఫ్ చెక్ చేసుకుంటే, సెల్ఫ్ చెకింగ్ లో మనం ఏం చెప్పుకుంటామండి? మావంటది నా అలాంటి భార్య అసలు నీకు దొరుకుతుందా? నేను ఎంత మంచిదాన్నో తెలుసా అని మీకు అర్థం కావాలని చెప్తున్నా. లేదు భర్తలు కూడా అంటారు, నాలాంటి మంచి భర్త నీకు దొరుకుతుందా? నాలాంటి మంచి తల్లి నీకు దొరుకుతుందా? నాలాంటి మంచి తండ్రి నీకుంటాడా? నాలాంటి మంచి కూతురు నీకుంటుందా? ఏమండి? ఇటువంటి మాటలు వస్తూ ఉంటుంటాయి. అంటే మనలో ఏ చెడున్నా, ఏ అపవిత్రత ఉన్నా, ఏ పాపం ఉన్నా, ఏ చీకటి ఉన్నా దాన్ని ఏం చేస్తాం? ఏం చేస్తామండి? కప్పేసి ఏం చెప్తాం? నా అంత చూడే, నా అంత మంచిదే, నా అంత మంచోడే, నా అంత స్వభావుడే, నా అంత గుణవంతుడే. ఎన్ని బిరుదులో మనకైతే. కానీ యెషయా గారికట దేవుని సన్నిధిలోకి రాగానే, దేవుని యొక్క దర్శనం చూడగానే, ఆ పరిశుద్ధతలోకి ప్రవేశించగానే యెషయా గారికి ఏం కనబడతా ఉంది? ఒక ప్రవక్త ఆయన, మనలాగా ఒక విశ్వాసి కాదు ఆయన. దేవునితో స్వయంగా ఆయన మాటలు విని తిరిగి ప్రజలకు చేరవేసేటువంటి వాడు, దేవునితో మాట్లాడేటువంటి వాడు, దేవుడు ఏది చెప్పాలనుకున్నా కూడా ప్రవక్త అయినటువంటి యెషయా గారికి బయలుపరిచేటువంటి వాడు. ఇటువంటి ఆధిక్యత కలిగినటువంటి ప్రవక్తకే తనను అపవిత్రుడుగా కనబడుతున్నాడు. అంటే ఎంత ప్యూరిఫైడ్ గా ఉంటుంది అక్కడ. అంటే ఏ అపవిత్రతకు అక్కడ చోటు లేదు. అందుకే అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని. ఎందుకు? రాకూడని స్థలంలోనికి నేను వచ్చాను. అపవిత్రుడైనటువంటి నేను పరిశుద్ధమైనటువంటి స్థలంలోకి వచ్చాను. ఇది రాకూడదు, ఇది రిస్ట్రిక్టెడ్ ఏరియా. ఇది ఎందుకనంటే ఇది ప్రవేశించకూడనటువంటి స్థలం. ఇందులో ఎవరైనా ప్రవేశించాలంటే ఎవరు ప్రవేశించాలి? పరిశుద్ధుడు మాత్రమే అందులోకి వెళ్ళాలి. కానీ నేను వచ్చానంటే, అయ్యో నేను అపవిత్రుడినే, నాకు ఇది దొరికిందే, ఇక నా పని అయిపోయిందిరా బాబు, ఇక నేను చనిపోయాను. ఎందుకు? ఈ పరిశుద్ధతకు ఈ అపవిత్రత తాళలేదు కాబట్టి ఇక నేను నశించి తిని అనే మాటలు మాట్లాడుతున్నాడు. అప్పుడట దేవుడు ఏం చేస్తున్నాడండి? కిందకు వస్తే ఆయన ఒక దూతకు ఆజ్ఞాపించాడు. ఒక దూతట ఆ యొక్క సింహాసనం నుంచి ఉన్నటువంటి ఒక నిప్పును తీసుకొచ్చి అతని నోటికి తగిలించి పరిశుద్ధ పరిచయం. ఇది అక్కడ జరిగింది. అంటే ఇక్కడ ఏం తెలుసుకోవాలి మనం ఈ మాటల్లో అనంటే, దేవుడు ఉన్నటువంటి స్థలములో వెళ్ళవలసినటువంటి, చూడవలసినటువంటి, దర్శించవలసినటువంటి ఆ ప్రవక్తకే తన అపవిత్రుడని తెలుసుకుంటే, మరి దేవుడే నివాసం ఉండాలనుకున్నటువంటి స్థలం ఎలా ఉండాలి? మరి దేవుడి స్థలాన్ని గురించి ఇప్పటిదాకా ఆలోచించాం. కానీ మరి ఇటు ఉల్టాగా ఆలోచిద్దాం. దేవుడే మన యొద్ద నివాసం చేయాలంటే, మరి దేవుడే మన యొద్ద నివాసం చేయాలంటే ఏం కావాలి? ఇప్పుడు మరి పరిశుద్ధత కావాలి. ఈరోజు చాలా మంది మనం అనుకుంటున్నాం, దేవుడు నాతో నివాసం చేస్తున్నాడు అని అంటే, మన భాషలో దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు. మన యొక్క ఉద్దేశం అదే, దేవుడు నాతో ఉన్నాడు. మన ప్రార్థన చేసేటప్పుడు కూడా దేవుడు నాతో ఉన్నాడు, వాక్యం చదివేటప్పుడు దేవుడు నాతో ఉన్నాడు. మనం ఏది చేసినా కూడా ఏమనుకుంటా ఉంటాం? మనం దేవుడు నాతో ఉన్నాడు. ఓకే, నీవు అనుకోవటానికి ముందు, దేవుడు నాతో ఉన్నాడు అని అనటానికి ముందు, నీ ప్రార్థనకు ముందు, నీ వాక్యానికి ముందు, లేదా నీవు చేసే ప్రతి పనికి ముందు అసలు దేవుడు ఉన్నాడా? ఎక్కడ? దేవుని యొక్క నివాసము ముందు ఇక్కడ ఉందా?
దేవుడు ఉన్నటువంటి స్థలమేనా ఇది? ఒకవేళ ఆయన ఉన్నటువంటి స్థలం అయితే నీ ప్రార్థన ఆయన వింటాడు. ఒకవేళ ఆయన ఉన్నటువంటి నివాసమే గనక అదే గనక అయితే నీ వాక్య ధ్యానం నువ్వు ఏం చదువుతున్నావో దాంట్లోంచి దేవుడు నీతో మాట్లాడతాడు. అవునా? మరి ఇప్పుడు ఆయన నివాసం ఉన్నటువంటి స్థలము అది పరిశుద్ధ స్థలము, అది పరిశుద్ధ స్థలముగా దానిని పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి అని దేవుడు చెప్తా ఉన్నప్పుడు ఒకవేళ మన ఇంటిలో లేదా మనతో ఆయన నివాసం ఉండాలని కోరుకుంటున్నాడు, మరి ఈ నివాసము మనలో మనతో ఉండాలి అని అంటే ఇప్పుడు మరి దేవుని యొక్క నివాసము మనతో ఉంటుందా? అమ్మ నాకెళ్ళి చూడండి తల్లి, వాళ్ళ పని అది చేస్తారు. లేదంటే నేను అటు అడ్డం వస్తాను, నిజంగానే వస్తా అడ్డం వచ్చి మాట్లాడతాను. దేవుని యొక్క నివాసము మనతో ఉండాలి అని అంటే మొదట ఏం కావాలట? పరిశుద్ధత కావాలి, పరిశుద్ధత కావాలి. కానీ దేవుని నివాసం మనతో ఉంటే ఏమేమి వస్తాయి? ఏమేమి వస్తాయండి? ఏమేమి వస్తాయండి? ఒకసారట ఒక రాజుగారు ఒక అనౌన్స్మెంట్ చేయించాడట ఒక దేశంలో. ఏమని అనౌన్స్మెంట్ చేయించాడంటే, ఎవరెవరికి ఏమేమి అక్కరగా ఉన్నాయో మీ అక్కర్లన్నీ మీరు జ్ఞాపకం చేసుకొని నేను ఒక స్థలానికి చెప్తాను, ఆ స్థలానికి మీరు రండి, మీకు ఏది అక్కరగా ఉందో అది మీకు ఇచ్చేస్తాను అన్నాడట. అమ్మ ఏమన్నాడట? మీరు వింటున్నారో లేదు తెలిసి ఇప్పుడు నాకు. ఏమన్నాడట? మీకు ఏం అక్కరగా ఉన్నాయో నా భార్య అమ్మ ఎట్టయినా అడుగుతాడేమో ఇట్టనే ఉంటుంది. మంచిది, అది మంచి పద్ధతి, మీరు కూడా వినండి తల్లి. ఏం అక్కరగా ఉన్నాయో నేను మీకు వాటిని ఇస్తాను, కాబట్టి మీరు ఫలానా స్థలానికి రండి అంటే అందరు వచ్చారట. వచ్చిన తర్వాత నీకేం కావాలి? ఓకే, పర్మిషన్ గ్రాంటెడ్, యూ కెన్ గో. వెళ్ళిపోయారట. అందరు వెళ్ళిపోతా ఉన్నారట. అందరికి ఏం కావాలో ఇస్తా ఉన్నట. ఒక్కడే చిట్ట చివరిగా నిలబడ్డాడట. ఒరే బాబు నీకేం కావాలంటే నాకేం వద్దంటున్నాడు. మరి ఏమొద్దే కాడికి ఇక్కడ ఎందుకురా బాబు, తూ చెల్లో అన్నాడట. చెల్లో కాదు నాయన, నాకు కావాల్సింది ఉంది అని అంటే, పోనీ చెప్పు అదే అని అంటే, నాకు ఎవరు కావాలో తెలుసా? నాకు ఏం వద్దు కానీ నువ్వే కావాలన్నాడట. మరి ఈ పిచ్చోడివా, అందరు ఎవరెవరికి ఏం కావాలో, ఎవరెవరికి ఏడ నొప్పి ఉందో, ఎవరెవరికి ఏ బాధలు ఉన్నాయో, ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయో అందరూ లిస్ట్ ఇంత బారుగా చెప్తే నువ్వేంద్రా బాబు నేను కావాలని కోరుకుంటున్నావు అని అంటే, అసలు నువ్వే గనక నా కాడుంటే ఈ రోగానికి ఇప్పుడు ఎవరు చూపించాలా? నువ్వే చూపించాలా? ఈ రోగం వచ్చినా నువ్వే చూపించాలా, రొట్టె వచ్చినా నువ్వే చూపించాలా, సమస్య వచ్చినా నువ్వే చూడాలా, ఏ అలజడి వచ్చినా ఎవరిది బాధ్యత? ఇప్పుడు నీది బాధ్యత అవుతుంది కాబట్టి నాకు నువ్వే కావాలన్నాడట. మరి నేను కావాలంటే నా స్థితిని నీకు, నా స్థితికి తగ్గట్టుగా నువ్వు దాన్ని ఏం చేసుకోవాలి? మార్చుకోవాలి. నీ పరిస్థితులను మార్చుకోవాలి, నీ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు మార్చుకోవాలి. ఇక్కడ అదే అంటున్నాడు, దేవుని యొక్క నివాసము మనతో ఉంటే, దేవుడే గనక మనలో నివాసం చేస్తే, మనల్లో మన మధ్యలో ఉంటే, ప్రభువా ఇది కావాలి ప్రభువా నేను చెప్పనవసరం లేదు. ఇక చెప్పచ్చా? ఎందుకో చూస్తానే ఉన్నాడు కాబట్టి, వింటానే ఉన్నాడు కాబట్టి, మనలో ఉన్నాడు కాబట్టి, మనతో ఉన్నాడు కాబట్టి, అన్నీ ఆయనకి తెలుసు కాబట్టి ఇక చెప్పనవసరం లేదు. కానీ దేవుని నివాసము మనలో ఉంటే, మనతో ఉంటే అన్నీ కూడా మనయే. కాబట్టి దేవుని నివాసము మనతో ఉండాలంటే మనం ఏం చేయాలట? పరిశుద్ధంగా ఉండాలి. చూద్దాం ఆ మాటను. మరి ఎంత పరిశుద్ధంగా ఉండాలి? మరి చూడండి అమ్మ ఒకసారి సంఖ్యాకాండము 5వ అధ్యాయం. 2-3 వచనాలు చూద్దాం. సంఖ్యాకాండం 5వ అధ్యాయం 2-3 వచనాలు చదవమ్మా. ప్రతి కుష్ఠరోగిని, స్రావము గల ప్రతి వాణిని, శవము ముట్టుట వలన అపవిత్రుడైన ప్రతి వాణిని పాలెములో నుండి వెలివేయవలెనని ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించు అనే దానిని ఇంగ్లీష్లో ఏమనొచ్చు? ఆర్డర్. అప్పుడప్పుడు ఇంట్లో కొన్ని పనులు చెప్తూ ఉంటారు.
ఏంట్రు ఆర్డర్ వేస్తున్నావు ఏంటి? ఆర్డర్ వేస్తున్నావు ఏంటి? అడుగు. ఆర్డర్ వేస్తున్నావు ఏంటి? కావాలంటే అడుగు, అంతేగాని ఆర్డర్ వేస్తున్నావు ఏంటి? నీ పని ఉంది అనుకున్నావా, లేకపోతే నువ్వు నా కాడ దాచిపెట్టినావా? ఇట్లాంటి డైలాగులు వస్తూ ఉంటాయి. కానీ దేవుడు ఏం చెప్తా ఉన్నాడు ఇక్కడ? ఆజ్ఞాపించము. ఎవరికి? ఇశ్రాయేలీల ప్రజలకు ఆజ్ఞాపించము. ఈ ఆర్డర్ వేయి, ఇది పాస్ చేయి, ఇది జీవోలు పాస్ చేస్తా ఉన్నాను. ఏం ఆర్డర్ వేయి? ఏం ఆర్డర్ వేస్తా ఉన్నాడండి? ఇశ్రాయేల్ అందరికీ సెలవు. ఇశ్రాయేలీలు అని అంటే ఇప్పుడు అనుకుందాం, ఊరికి మన భాషలోకి తిప్పుకుందాం దాన్ని, మన వైపు తిప్పుకుంటే ఇప్పుడు విశ్వాసులందరికీ ఆజ్ఞాపించు. ఎవరెవరైతే బాప్తిసం పొందారో వాళ్ళందరికీ ఆజ్ఞాపించు. ఎవరెవరైతే దేవుని యందు నమ్మకం ఉంచారో, ఎవరైతే దేవుని యొక్క ప్రాంగణంలో ఉన్నారో వాళ్ళందరికీ ఆజ్ఞాపించు. ఆర్డర్ పాస్ చేయి. ఏమని? మళ్ళొకసారి చదువమ్మా. ఏమని పాస్ చేయాలట? ప్రతి కుష్ఠరోగిని. అంటే ఈ మాట నాకు ఎప్పుడు చదువుకున్నా కూడా ఒక వ్యక్తి గుర్తొస్తాడు. ఎవరో తెలుసా? ఒక ముఖ్యమంత్రి ఉన్నాడులేండి. ఎక్కడో దేశంలో ఉన్నటువంటి, విదేశాల్లో ఉన్నటువంటి ఒక ఫారెన్ ఆయన, ఓ పెద్ద అధికారి ఇండియాకి వస్తున్నాడని ఆయన ఏ ఏ స్థలాల్లో ఏ ప్రదేశాల్లో తిరుగుతాడో హైదరాబాద్ వస్తా అన్నాడు. హైదరాబాదు తర్వాత హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఆయన సందర్శిస్తాడు, ఇవన్నీ ముందే ప్లాన్ చేసుకొని ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి బిచ్చగాడిని బండ్లెక్కించి తోలుకొని పోయారు. నిజమేది. అమెరికా అధ్యక్షుడు ఇండియా వస్తే ఆయన వచ్చినటువంటి మార్గంలో కానీ లేదా ఆయన సంచరించే ప్రదేశంలో కానీ ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఒక్క బిచ్చగాడు కూడా ఉండటానికి లేదు. అందరినీ పెద్ద పెద్ద వ్యాన్లు ఎక్కించుకొని తీసుకొని పోయారు. ఆడు పోయిందాక చక్కటి బిర్యానీలు పెట్టారు వాళ్ళందరికీ. దేవుడట ఇశ్రాయేలీయులకు ఏమని ఆజ్ఞాపిస్తా ఉన్నాడో? ఏం ఆజ్ఞాపిస్తున్నాడో? ప్రతి కుష్ఠరోగిని, స్రావము గల ప్రతి వారిని, శవము ముట్టుట వలన అపవిత్రుడైన ప్రతి వాణిని పాలెములో నుండి వెలివేయాలి. ఎందుకు వెలివేయాలయ్యా? మా స్థలంలోకి వచ్చి మమ్మల్ని వెలివేయమంటే అట్ట? అవునా కదా? మేమున్న స్థలంలోనికి వచ్చి మమ్మల్ని వెలివేయమంటే అట్ట? వాళ్ళనే పంపించేయండి అంటే అట్ట? వాళ్ళని ఎల్లగొట్టండి అంటే అట్ట? కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నీ స్థలమే కావచ్చు, కానీ నేను నివాసం చేయాలనుకున్నటువంటి స్థలం ఏదైతే ఉందో, నేను నివాసం చేయాలనుకున్నటువంటి జనాంగం ఏదైతే ఉందో, నేను నివాసం చేయాలనుకున్నటువంటి కుటుంబం ఏదైతే ఉందో, నేను నివాసం చేయాలనుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, ఏదైనా సరే ఏ అపవిత్రత ఉండకూడదు అని దేవుడు చెబుతా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏముండకూడదట? ఏ అపవిత్రత ఉండకూడదట. ఇలాగున ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించము. ఎందుకంటే నేను నివాసం చేయాలనుకుంటున్నాను, నేను మీలో ఉండాలనుకుంటున్నాను, నేను మీతో కూడా ఉండాలనుకుంటున్నాను, మీరు నా ప్రజలుగాను, నేను మీకు దేవుడుగాను ఉండాలనుకుంటున్నాను. కాబట్టి ఇగో ఏ అపవిత్రతకు చోటు లేకుండా, ఏ రోగమైంది లేకుండా, ఏది లేకుండా ఇగో ఇలాగన ఉండాలని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించము. అంటే మొదటిది, దేవుడు నివాసం చేయాలంటే ఏం కావాలట? పరిశుద్ధత కావాలి. ఇప్పుడు ఈ పరిశుద్ధత లేకుండా దేవుని నివాసము ఉండదు. దేవుని నివాసము లేకుండా నీ ప్రార్థన, మరి ఇంతకాలం ఎవరున్నారండి? ఇన్ని సంవత్సరాలు ఎవరున్నారో? ఇక్కడికి వచ్చే ముందు కూడా ప్రార్థన చేసుకొని వచ్చానే, ఈ ప్రార్థన ఎవరున్నారు? మరి పైనటువంటి సంవత్సరంలో కూడా నేను ప్రార్థన చేశానే, మరి ఆ ప్రార్థన ఎవరున్నారో? ఒకవేళ నీ ఉన్నటువంటి బాల్యము పరిశుద్ధమైతే, లేదా నీ కుటుంబము పరిశుద్ధమైందైతే, లేదా నీ జీవితం పరిశుద్ధమైందైతే, ఇప్పుడు నీ ప్రార్థన ఎవరిన్నట్టు? దేవుడు విన్నట్టు. నీ సమస్యలు ఎవరు చూసినట్టు? దేవుడు చూసినట్టు. నీ బాధలు ఎవరు చూస్తున్నట్టు? దేవుడు చూస్తున్నట్టు. కానీ ఒకవేళ దేవుని నివాసమే లేనటువంటి అపరిశుద్ధత ఉన్నది అనుకో, నీ కుటుంబంలో కావచ్చు, నీలో కావచ్చు, నీ ప్రాంగణంలో కావచ్చు,
ఇప్పుడు నువ్వు చేసిన ఏ ప్రార్థన అయినా సరే దేవుడు విన్నది కాదు. విన్నాడని నీవు అనుకున్నది తప్ప దేవుడు విన్నదైతే కాదు. అందుకే అంటున్నాడు, ఆయన నివాసము చేయాలి అనంటే పరిశుద్ధముగా ఉండాలి అట. రెండవది చూద్దాం. రెండవ మాట కీర్తనల గ్రంథంలో, కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనం. కీర్తన మళ్ళొకసారి గట్టిగా, నీవు ఇశ్రాయేలీలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎక్కడున్నాడట ఆయన? ఎక్కడున్నాడటమ్మా? అమ్మ బైబిల్ చదివినల్లా తిరిచూడని తల్లి. కొంతమంది సగం ఇట్టున్నారు, సగమే చెబుతున్నారు. అయిపోయింది, చదవటం కూడా అయిపోయింది. దేవుడు ఎక్కడున్నాడట? ఎక్కడ కూర్చున్నాడట? ఎక్కడ కూర్చున్నాడు? ఆసీనుడు అంటే కూర్చోటమే కదా. ఎక్కడ కూర్చున్నాడట? ఇశ్రాయేలీలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై పరిశుద్ధ దేవుడవై ఉన్నావు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడట ఆసీనుడట. మన ఇంటికి ఎవరన్నా రాగానే ఏం చెబుతాం? కూర్చోండి, కూర్చోండి అంటే కూర్చోండి, సిట్. ఆసీనుడు కానీ, ఆసీనులు కానీ కూర్చోండి అంటుంటాం. కూర్చున్నాడట. దేవుడు కూడా కూర్చున్నాడట. ఎక్కడ కూర్చున్నాడో? ఇశ్రాయేలీలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడై ఉన్నాడు. వాహ్, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు ఈరోజు మరి ఎంతమంది దగ్గర ఆసీనుడై ఉన్నాడో నాకు తెలియదండి. కానీ ఎక్కడున్నాడట ఆయన మాత్రం? స్తోత్రముల మీద, స్తుతి స్తోత్రముల మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు. దేవుని సన్నిధి అనుభవించాలి అని అంటే, దేవుని సన్నిధి అనుభవించాలి అని అంటే దాదాపుగా మనం ఏం చేస్తామంటే, సపోజ్ నాకెళ్ళి చూడండి, అందరు నేను చెప్తాను, ప్రార్థన మొదలు పెడతాం. చాలాసార్లు ఉదయం చేస్తాం, మధ్యాహ్నం చేస్తాం, రాత్రి కాల సమయం చేస్తాం. బాధ ఎక్కువైతే, నొప్పి ఎక్కువైతే ఇంకొక 2-3 సార్లు ఎక్కువ చేస్తాం. ఇవేమీ లేకపోతే ఉదయం ఒకసారి, రాత్రి పడుకునే ముందు ఒకసారి. అది కూడా కడుపు నిండకపోతే చేస్తాం, కడుపు నిండితే మళ్ళీ పడుకుంటాం, తర్వాత చేద్దామని కదా. దాదాపుగా ఎలా ప్రార్థన చేసినా కూడా మనం వెంటనే ప్రార్థనలో ఏం మొదలు పెడతామండి? ప్రార్థన ఎలా మొదలు పెడతాం మనం అసలుకి? అమ్మా, స్తోత్రం చెల్లిస్తాం. ఇంకా చెల్లించి అంటే నేను ఒక మాట మీకు చెప్పటానికి అడుగుతాను అంతే, ఏం పర్వాలేదు చెప్పండి. అయితే ఒక 2 మాటలు ఏం చెబుతామంటే, పరలోకమందు దేవా అని ఒక 2 మాటలు చెప్పి వెంటనే ఒక మ్యాటర్లోకి వచ్చేస్తాం. ఏం మ్యాటరు? రావాలి, ఈ మ్యాటర్లోకి రావాలి. వెంటనే విషయంలోకి వచ్చేస్తాం. వెంటనే విషయంలోకి వస్తాం. దాదాపుగా ఇది అక్కడే కాదండి, మనందరికీ ఉన్నటువంటి సమస్య ఇది. వెంటనే విషయంలోకి వస్తాం. కానీ దేవుడి కట్ట అసలు మనం విషయమే చెప్పనవసరం లేదట. ఎందుకో తెలుసా? అసలు దేవుడికి నువ్వేం చేయాలి? దేవుడిని నువ్వేం చేయాలండి? స్తుతించాలి, ఆరాధించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. కానీ ఈ స్తుతి ఆరాధన అనేది మనం చెయ్యం. వెంటనే ఏం చేస్తాం? విషయంలోకి ఎందుకు పొరపాటు లేటు, తినేసంగా కడుపు నిండా, లేకపోతే ఉద్యోగానికో పనికో దేనికో దానికి టైం అయిపోతా ఉంది కాబట్టి వెంటనే విషయంలోకి వచ్చేస్తాను నేరుగా. మళ్ళీ నాకు సమయం దొరకదు, నీకు చెప్పే సమయం దొరకదు, నీకు వినేంత సమయం నీకు దొరకదు కాబట్టి నేరుగా విషయంలోకి వస్తాను. ఏంటి అని అంటే సమ్ ప్రాబ్లం అంతే. పలానా సమస్యనైనా, పలానా నొప్పినైనా, లేదా పలానా ఇంకేదో బాధ కదా, వెంటనే ఆమెననే వేస్తాం కదా. కానీ అది కాదట. దేవుడు ఎక్కడ ఆసీనుడు అవుతాడట? అసలు ఆయన కూర్చున్న చోట ఇంకెక్కడ సమస్య అండి? అంటే మనం ఏది చేయాలో అది చేయట్లేదు, ఏది ముందు మొదలు పెట్టాలో అది మొదలు పెట్టట్లేదు. మనం ఏం చేస్తామంటే నేరుగా సమస్యకి వెళ్తాం. అసలు ఆయన ఉన్న చోట సమస్య లేదు. ఉందా? సమస్య ఉంది ఆయన ఉన్న చోట. చూద్దాం, ఒక మాట చూడండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 5వ అధ్యాయం. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 5వ అధ్యాయం 13-14 వచనాలు ఉంటాయి చూడండి. అందరికి బాగా పరిచయం ఉన్నటువంటి మాట. 5వ అధ్యాయము 13-14 వచనాలు. వారితో కూడా
బూరలు ఊదు యాజకులో 120 మంది నిలిచిరి. బూరలు ఊదువారును పాఠకులను ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయలు వెళ్ళి ఆ బూరలతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని స్తోత్రము చేసిరి. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరమును నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇంతకేం జరిగిందంటే ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? మనందరికీ అర్థమయ్యే భాషలో చెప్తాను దాన్ని కలిపి. ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, దేవునికి స్తుతి చెల్లిస్తున్నారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, దేవునికి స్తుతి చెల్లిస్తా ఉన్నారు. ఇలా జరుగుతూ ఉంటుంటే ఏం జరిగిందట? అప్పటిదాకా సెట్ చేసుకున్నారు. ఎవరెవరో పాటలు పాడే వాళ్ళు వచ్చారు, మ్యూజిక్ కొట్టే వాళ్ళు వచ్చారు, ఇక నువ్వు కూడా అంటున్నారు, ఒక్కొక్కళ్ళు మైక్ నెట్టుకుంటున్నారు. ఇట్లాంటి వాళ్ళందరూ వచ్చారట. వీళ్ళందరూ వచ్చి సెట్ చేసుకున్నాక ఇక అప్పుడు పాట ఎత్తారట. అప్పుడు పాట ఎత్తగానే ఎప్పుడు ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి. తాళములు వాయించే వాళ్ళు, చప్పట్లు కొట్టే వాళ్ళు ఆత్మ వర్షలై దేవునికి గల్లబెత్తి పాడుతూ ఉంటుంటే అప్పుడు ఏం జరిగిందట? అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందుకే అంటున్నాడు కీర్తనాకారుడు, ఇశ్రాయేలీయులు చేయు స్తోత్రముల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆయన ఆసీనుడై ఉన్నాడు. అసలు ముందు ఆయన ఆసీనుడుగా చెయ్యి, నీకు చేతనైతే. వెంటనే విషయంలోకి వెళ్ళిపోమాక. ఏం చేస్తున్నావు నువ్వు? అందుకే మన ప్రార్థన నిమిషం కంటే ఎక్కువ చెయ్యి. అందుకే మన ప్రార్థన 2 నిమిషాల కంటే ఎక్కువ చేయలేం. ఎందుకు అనంటే ఈ సంగతి తెలియట్లే. ఏ సంగతి తెలియట్లే? అసలు నేనేం చేయాలి? నా ప్రాబ్లమ్స్ కంటే కూడా నేనేం చేస్తున్నాను? ఏం చేస్తున్నానండి? నా నొప్పి దేవునికి ఎక్కువగా తెలియాలని ఏడుస్తా ఉన్నాను. ఏడితే ఏం చేసినట్టు? నాకు బాగా నొప్పి ఉన్నట్టు. అవునా కదా? నాకు బాగా నొప్పి ఉన్నట్టు. కానీ అది కాదు. పౌలు శీలల్ని చెరసాల్లో వేస్తే ఏం చేయాలండి? ఒకటే ఏడుపు ఏడవాల. దైవ సేవకులం, ఏంది నాయనా మమ్మల్ని తెచ్చి ఈ గది పట్టించినావు, మాకేంది నాయనా ఈ స్థితి పట్టించినావు, జైల్లో ఉన్నామని ఫలానా ప్రాంతంలో తెలిస్తే ఏమనుకుంటారు, ఫలానా విశ్వాసులకు తెలిస్తే ఏమనుకుంటారు, సమాజంలో తెలిస్తే ఏమనుకుంటారో, ఇట్లాంటి ఖైదీలు చెప్తుంటే వాక్యాన్ని మీరు ఎట్టున్నారు అని అనుకోరా? అలానే ఏడవాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారట? సమస్యను పక్కన పెట్టారు. ప్రాబ్లమ్స్ కాదు, ముందు ఆయనను ఆశీనుడుగా చేస్తే, ఆయన నివాసం ఇక్కడికి రాగలిగితే, నేనున్న స్థలములో ఆయన అడుగు పెట్టగలిగితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎగిరిపోతాయి, ఆవిరైపోతాయి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు మనం చేయాల్సింది ఏం చేయాలి? ఆయన నివాసం మన మధ్యలోకి తీసుకురావాలి. అవునా కదా? ఆయన నివాసం మన మధ్యలోకి తీసుకురావాలి. అందుకే అప్పుడప్పుడు అంటుంటాడు, ఏమని దగదగ మెరయిచున్నటువంటి ప్రకాశమానమైనటువంటి వెలుగు మన మధ్యలో ఎప్పుడండి? ఆరాధన. ఈ ఆరాధన నువ్వు చేస్తే ఏమైంది మరి? ఈ ఆరాధన నీకు స్వతహాగా నీవు మోకరించి నీవు దేవుని స్తుతిస్తే నువ్వు ప్రాబ్లమ్స్ చెప్పనవసరం లేదు. నీ సమస్య దేవుని ఎదుట నువ్వు మొత్తుకొని అవసరం లేదు. దాని గురించి విచారించవలసిన అవసరం లేదు. ఆయనకు వస్తే, ఆయన స్థలంలోనికి వస్తే నీ సమస్య ఆవిరైపోద్ది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నీకున్న ప్రాబ్లం సమస్య పోతుంది. నీకున్నటువంటి అనారోగ్యం నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. నీ ఇంట ఉన్నటువంటి ప్రతి అపవిత్రాత్మ శక్తి విల్లవిల్లలాడుకుంటూ వెళ్ళిపోతుంది. ఎందుకు? యేసుప్రభు వచ్చాడట. యేసుప్రభు ఉన్న స్థలంలో ఎవరు వచ్చారండి? రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ వచ్చింది. యేసుప్రభు మార్గంలో వెళ్తున్నప్పుడు సేన పట్టిన వాడు వచ్చాడు. యేసుప్రభు మార్గంలో వెళ్తున్నప్పుడు పుట్టిగుడ్డు వాడు వచ్చాడు. యేసుప్రభు మార్గంలో వెళ్తున్నప్పుడు పక్షవాయువు గలవాడు వచ్చాడు. వాళ్ళందరూ శుద్ధి పొందారా? కార్యాన్ని పొందారా? వాళ్ళంతా కార్యాన్ని పొందారా? అంటే ఆయన వచ్చినప్పుడు లేదా ఆయన ఉన్నప్పుడు సమస్యకు తావు లేదు. హల్లెలూయా. ఈరోజు మనం అది చేయకుండా ఏం చేస్తున్నాం? నేరుగా డైరెక్ట్ విషయంలోకి వెళ్తా ఉన్నాం. వెళ్ళి ఏమనుకుంటున్నాం?
వినేశాడు, చెప్పేశాను, కంప్లీట్ అయిపోయింది. ఇక నా ప్రయత్నం నాది, నా ప్రయాస నాది, నా సాహసం నాదిగా, అవునా కదా? కానీ ఇది కాదు చేయాల్సిందే. ఏం చేయాలట? ఆయన నివాసము నీ మధ్యలోకి తీసుకురా. ఇశ్రాయేలీయులు చేయి స్తోత్రముల మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు. ఒకసారి ఇదే సంగతి వారికి ఎదురైంది. ఎవరికి? ఇశ్రాయేలీయులకు. ఒక పట్టణాన్ని దాటిపోవాలి, ఎరుకో గోడలు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం గోడలు అనేటువంటి అంశంతో. ఏం చేశారు వాళ్ళు? యుద్ధం చేయలేదు, మాకేంటినైనా ఈ ప్రాబ్లం లేదు, ఏం చేయలేదు. కేవలము దేవుణ్ణి స్తుతిస్తూ రోజు అలా ప్రతిరోజు 7 మారులు 7వ రోజు 7 సార్లు తిరిగితే అటువంటి ఎరుకో గోడలు సైతం ఏమైపోయాయి? భూమిలోకి దిగిపోయాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు సమస్యలు అనేటువంటి గోడలు ఏవైతే ఉన్నాయో, మన ప్రాబ్లమ్స్, ఎత్తైనటువంటి ప్రాకారాలు మన కళ్ళ ముందు, ఇది నేను దాటలేను, ఇది నేను ఎక్కలేను, ఇది నా వల్ల కాదు అనుకున్నటువంటి అతి పెద్ద సమస్యలు నీ ఇంట ఏదైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా ఎప్పుడు సమస్యపోతాయి? ఆయనను నీవు ఆశీనుడుగా చేయగలిగితే. మరి ఆయన ఆశీనుడు కావాలంటే నువ్వేం చేయాలి? స్తుతించాలి, ఆరాధించాలి. నేరుగా విషయంలోకి వెళ్ళమాక, నేరుగా నీ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళమాక, నేరుగా దేవుని దగ్గరకు అది ఇంకా నాళ్ళే అని చెప్పేమాక, నీ బాధ అంతా వెళ్ళబుచ్చుకోమాక. ఏం చేయి? నువ్వు స్తుతించు, ఆరాధించు. అప్పుడు నీవు దేవుని సన్నిధిని అనుభవిస్తావు. ఇంటి నేను ఇంతసేపు ప్రార్థన చేశానా? అర్ధగంట అయిందా, గంట అయిందా, 2 గంటలైందా, నా ప్రార్థన ఇప్పటిదాకా చేశానా? నీవే ఆశ్చర్యపోయేంతగా, నీవే ఆశ్చర్యం కలిగించేంతగా, నీకే ఆశ్చర్యం కలిగించేంతగా దేవుని సన్నిధిలో నీవు గడపగలుగుతావు. ఆ సన్నిధిని నీవు అనుభవించి చూడు. అంతేగాని ఏడుస్తూ కూర్చోమాక. సమస్య వచ్చిందని, ప్రాబ్లం వచ్చిందని దిగాలుగా వేదన పడుతూ, చింత కలిగి, మనాది పడుతూ, ఏదో నా భాషలో చెప్పాలంటే భర్త చనిపోయిన మాదిరిగా ఏం చేస్తారండి పాపం? భర్త చనిపోతే ప్రారంభంలో స్త్రీ ఏం చేస్తుంది? అలా కూర్చోమాక. దేవుణ్ణి స్తుతించనేవో, దేవుణ్ణి ఆరాధించు. ఆయన ఉన్నటువంటి స్థలంలో ఆయన ఆసీనుడు కనుక కాగలిగితే, నీ స్తుతుల మీద, నీ ఆరాధన వలన ఆయన నీకు నివాసం నీ మధ్యలో ఏర్పరచుకొని ఆయన ఆసీనుడుగా కాగలిగితే నీ సమస్యలన్నీ ఆవిరైపోతాయి. నీ ప్రతి సమస్యకు సమాధానము నీ ఎదుట పెట్టేస్తాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ విధంగా నా నివాసము వారిలో ఉండాలని కోరుకుంటా ఉన్నాడండి. 2 విషయాలు అయ్యాయి, ఇంకా 2 విషయాలు ఉన్నాయి. మరలా ఈసారి దేవుని చిత్తం అయితే కనుక దేవుడు యొక్క కోరిక ఏంటంటే పేదవాడి సొంతింటి కల కాదు. ఇప్పుడు ఏంటిదట? ఆయన నివాసము మనలో ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. మన ఇంటిలో ఉండాలని కోరుకుంటున్నాడు, మన జీవితాల్లో ఉండాలని కోరుకుంటున్నాడు, మన మధ్యలో ఉండాలని కోరుకుంటున్నాడు. అయితే ప్రాముఖ్యమైనది ఒకటి ఉంది, దీంతో కంప్లీట్ చేస్తాను. నేను చిన్న మాటలో చెప్పి కంప్లీట్ చేస్తాను. ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుందామండి. యోహాను సువార్త 14:23. ఎందుకంటే మళ్ళీ వచ్చే వారం వద్దులేండి, 1 నిమిషంలో క్లోజ్ చేద్దాం దీన్ని. 14:23 యోహాను సువార్త 14:23. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము అంటే నేనును నా తండ్రియు మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటున్నాడా లేదా? ఆయనే మేము ఉంటాం నాయన, నీ ఇంటికి వస్తాం. ఎవరెవరట? మేము, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని చెబుతున్నటువంటి ఏ దేవుడైతే మనం ఈరోజు విశ్వసించున్నామో ఆయన అంటున్న మాట ఏంటంటే, ఒకడు నన్ను ప్రేమించువాడైతే నా మాట వినును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. అంటే ఎవరైతే ప్రేమిస్తారో వారి యొద్దకు వచ్చి మేమేం చేస్తాం? నివాసం చేస్తాం. ఇప్పుడు రాజుగారి ఇంటికి వచ్చాక బంగారం నాదే, ఎండి నాదే, ఉన్న తలాంతులన్నీ నాయే కదా. అట్లాంటిది రాజులకు రాజు అయినటువంటి ఆ దేవుడు, ప్రభువులకు ప్రభు అయినటువంటి ఆయన మరి మన యొద్దకు వచ్చి నివాసం చేస్తానంటే ఇక అన్ని సర్వస్వం మనయే.
సర్వం మనయే. కానీ ఎప్పుడట ప్రేమ ఉన్నప్పుడట. ప్రేమ ఉన్నప్పుడట. మరి ప్రేమ ఉండటం అంటే ఇంట్లో ఏముండాలి? ఇంట్లో ఏముండాలండి? ఇంత పెద్ద టీవీ పెట్టుకుంటారు. ఆ టీవీ కాదు, ఇంట్లో ఏముండాలి? ఏసీ కాదు, ఇంట్లో ఏముండాలి? కాదమ్మా, ఇంట్లో ఏముండాలి? ప్రేమ ఉండాలండి. మనుషుల మధ్యలో ప్రేమ ఉండాలి, వ్యక్తుల మధ్యలో ప్రేమ ఉండాలి, భార్యాభర్తల మధ్యలో ప్రేమ ఉండాలి, పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో ప్రేమ ఉండాలి, అత్త కోడల మధ్యలో ప్రేమ ఉండాలి, తోడబుట్టిన వారి మధ్యలో ప్రేమ ఉండాలి, కలిసి సహవాసం చేస్తున్నటువంటి వారి మధ్యలో ప్రేమ ఉండాలి. కానీ ప్రేమ ఉండదు. ద్వేషాలతో నిండిపోయి, పగలతో నిండిపోయి, ఎప్పుడు అవకాశం వస్తుందా, ఎప్పుడు దొరుకుతుందా, ఎప్పుడు ఎక్కడ పట్టుకుందామా, ఇటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి ఏ కుటుంబంలోకి కూడా ఆయన మేము వాని యొద్ద నివాసము చేతుము. ఎప్పుడో ప్రేమ ఉన్నప్పుడు. ఈ ప్రేమ వారి మధ్యలో ఉంటే నన్ను ప్రేమిస్తారు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, దేవుడు అన్నాడు, ఏమని? నీ పక్కన ఉన్నటువంటి వ్యక్తిని ప్రేమించలేని నీవు కనిపించినటువంటి నన్ను నీవు ఎలా ప్రేమిస్తావు? ముందు నీ పక్కన నీ తోటి సహోదరుని నీవు ప్రేమించు, నీవు కట్టుకున్న భార్యను ప్రేమించు, నీ కట్టుకున్న భర్తను ప్రేమించు, నీ పుట్టినటువంటి పిల్లల్ని ప్రేమించు, లేదా నీకు పైన ఉన్నటువంటి పెద్దవారిని వారిని ప్రేమించు. వారిని ప్రేమిస్తే నన్ను ప్రేమించగలవు. అక్కడే లేని ప్రేమను నా దగ్గర ఏం చూపిస్తావు? అక్కడే లేని ప్రేమ అంటే, ప్రేమించటం అంటే ఇంకేం చేయాలంటే ముద్ద సమయానికి ముద్ద వేయట్లేదా మేము? ఏమండి, టైం వచ్చినప్పుడు కొంత ముద్ద పడేయట్లేదా మీకు? మీ బట్టలు ఉతకట్లేదా? అందరూ ఏమండి ఆడవాళ్ళు? ప్రేమ అంటే అది కాదట. గివింగ్ నేచర్ అంటే చెల్లించేదండి, తిరిగి పుచ్చుకునేది కాదు. మనం ఎప్పుడైనా సరే ఎవరైనా ఏదన్నా మనతో మాట్లాడగలను, నేను ఇంతకుముందు నీకు ఎంత ఒప్పుగా ఎంత హెల్ప్ చేశానో తెలుసా? దేవుడు ఇప్పుడు అన్నాడా, నేను నీకు ఎప్పుడు ఎంత హెల్ప్ చేశానో తెలుసారా? ఆయన అన్నడే అనుకో, ఇక మనకు వయసు కూడా సరిపోదు. ఇక ఆయన అంటే మన వయసు కూడా సరిపోదు చెప్పడానికి దానికి కదా. కానీ దేవుడు ఎప్పుడు అనలే, మనమే అంటుంటాం, నేను నీకు ఎంత హెల్ప్ చేశానో తెలుసా, నీవు ఫలానా టైంలో ఉంటే నిన్ను ఆదుకున్నాను తెలుసా. అరే ఇది ఎట్ట ప్రేమ ఇదిరా? ఇది కాదు. ప్రేమ అంటే గివింగ్ నేచర్, ఇవ్వటమే, స్వీకరించేది కాదు. దేవుడు ఇచ్చాడు. ఏమిచ్చాడండి? ప్రేమించి ఏమిచ్చాడు? ప్రాణం ఇచ్చాడు. తండ్రి అయిన దేవుడు ప్రేమించి తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తును మనకు బదులుగా ఆయనను శిలువ మీద పాపమునకు ప్రతిగా అర్పిస్తూ వచ్చాడు. ఇది ప్రేమ. ఈరోజు మనుషుల మధ్యలో ప్రేమను బట్టి క్రీస్తు పరిచయం అవుతాడు కదా. ఈ ప్రేమే లేనప్పుడు క్రీస్తు ఎలా మరిగా? క్రీస్తు ఎక్కడ మరి? కుటుంబంలో ఒకరి మధ్య ఒకరు ప్రేమ లేనప్పుడు దేవుడు ఎట్టా ఇంట్లో నివాసం చేస్తాడండి? ఎట్లా నివాసం చేస్తాడు? ఎలా ఆశీర్వాదం అవుతాడు? అందుకే ఈరోజు మనం ఎన్ని కోల్పోతున్నామో తెలుసా? మనకు తెలియకుండానే. ఆయన అంటున్నాడు, ఎప్పుడో సృష్టి మొదలుకొని నీకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. ఎప్పుడో తెలుసా? అసలు నీ తల్లి గర్భంలోంచి నీవు రాకముందే నీకు కొన్ని గిఫ్ట్లు పెట్టాను పక్కకి. నిన్ను కన్న తల్లి ఆ గర్భంలో నుంచి రాకముందే నీకు ఎన్నో బహుమతులు పక్కన పెట్టాను. అవి నీ పేరు మీద అలానే ఉన్నాయి, కానీ నీకు యోగ్యత లేక అలానే ఉండిపోతాయి. అవన్నీ నువ్వు ఎలిజిబుల్ అవ్వట్లేదు, నువ్వు యోగ్యత అవ్వట్లేదు, నువ్వు అర్హుడు అవ్వట్లేదు దానికి. అందుకే ఆ తలాంతులన్నీ, ఆశీర్వాదాలన్నీ అలాగనే ఉండిపోయాయట. ఎప్పుడు మొదలు పెట్టాడు? సృష్టి ప్రారంభంలోనే మొదలు పెట్టాడట, ఆదిలోనే మొదలు పెట్టాడట ఇవన్నీ కూడా. కానీ ఈరోజు ఆయన ఆశీర్వాదంగా అయితే ఈ బహుమానాలన్నీ మనకి. ఆయన మన ఇంట మన కుటుంబంలో నివాసం చేయగలిగితే ఈ యొక్క ఆశీర్వాదాలు, ఈ బహుమతులు, ఈ తలాంతులన్నీ మనమే. అన్ని కలిగిన దరిద్రులు ఎవరయ్యా అంటే మనమే. అన్నీ ఉన్న పేదలు ఎవరయ్యా అంటే మనమే. అన్నీ ఉన్న అడక తినేది ఎవరయ్యానంటే మనమే. దేవుడు అందుకే అట్ట ఉండదలుచుకోలేదు, అట్ట చేయదలుచుకోలేదు. అందుకే ఇగో నేను నీ వద్ద నివాసం చేయాలనుకుంటున్నాను. నేను రాజుని, నిన్ను కూడా రాజులాగానే ఉంచుతాను. నేను ప్రభువులకు ప్రభువుని,
నిన్ను కూడా అధికారిగా చేస్తాను, తల ఎత్తువాడిగా చేస్తాను. ఎప్పుడో నేను నీ ఇంట నివాసం చేయగలిగినప్పుడు, నేను నీ ఇంట నేను ఆశీనుడుగా ఉండగలిగినప్పుడు, నేను నీ ఇంట కూర్చుండగలిగినప్పుడు, నేను నీ ఇంట నివాసం చేయగలిగినప్పుడు అన్నీ కూడా ఆగిరైపోతాయట. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక కదా. అందుకే దేవుడు అంటున్నాడు, ఇక ప్రేమ కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి. ఈ ప్రేమ ఏం చేస్తుందట? చెప్పండి తల్లి, ఇది మీరు చెప్పాలా. ప్రేమ ఏం చేస్తుందట? చిన్న మాట చెప్పండి. ప్రేమ ఏం చేస్తుందట? అదేంటండి, చాలా పెద్ద లిస్ట్ ఉందిగా. ప్రేమ కోప్పడదు, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డమ్మంగా మాట్లాడదు, ప్రేమ ఇంకా అది ఇది 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 చెవన్స్, తాలింపు గింజలు, మెంతులు అన్నీ ఉంటాయి ఇక. చాలా లేవా? ఉన్నాయా లేవా? చాలా ఉన్నాయండి. మరి చెప్పరే. ప్రేమ ఇలా ప్రవర్తించదు, ఇలా అది బైబిల్లో రాశారండి, మాది కాదు. అది అక్షరాల్లో ఉందండి, మాకు కాదా. నీ భర్తకు నీవు నమ్ముకున్నటువంటి క్రీస్తుని బట్టి నీ ప్రేమను తెలియచేయి. నీ భార్యకు క్రీస్తును నమ్ముకున్న దానిని బట్టి నీ ప్రేమను తెలియచేయి. నీ ఇంట ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, నీవు నమ్ముకున్న నీ దేవుణ్ణి బట్టి వారికి ఆ ప్రేమను పరిచయించి. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? వాళ్ళు నిన్ను మెచ్చుకుంటారని కాదు, నీవు నమ్ముకున్న దేవుడు నీ ఇంట నివాసం చేస్తాడు. దేవుడు నివాసం చేయటం కోసమో నిన్ను నువ్వు తగ్గించుకో. దేవుడు నీ ఇంట నివాసం చేయటానికి, ఆశీనుడుగా ఉండటానికి నిన్ను నువ్వు ఎంతవరకైనా సరే దిగజార్చుకో. దిగిపో, తగ్గిపో. అయితే మళ్ళీ నువ్వే క్షమాపణ చెప్పు, నువ్వే తగ్గిపోయిండు, నువ్వే నెమ్మదిగా మాట్లాడు, నువ్వే కోపం తగ్గించుకో. ఎందుకో? దేవుడు నీ ఇంట నివాసము చేయాలి కాబట్టి. అలా చేస్తే సర్వము నీయే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభా. నీ మాటలు మేము కొద్దిగా విని ఉండగా నీ కృపా సహాయం దయచేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇప్పటి వరకు కూడా నాయన ఇన్ని సంవత్సరాల్లో ఎన్నో కోల్పోతూ వచ్చాం. అన్నీ ఉండి ప్రభా, దరిద్రులైనటువంటి స్థితిలో, ఏమీ లేనటువంటి స్థితిలో ఈరోజు మా దేవుడు రాజులకు రాజు, మా దేవుడు ప్రభువులకు ప్రభు, మా దేవుడు ఐశ్వర్యవంతుడు, మా దేవుడు సర్వాధికారి, మా దేవుడు శ్రీమంతుడు ఎన్నో మాటలు చెప్పుకుంటున్నటువంటి మేము ఏమీ లేనటువంటి స్థితిలో ఉండటానికి గల కారణం నీ నివాసము మా మధ్యలో లేదని మీరు సెలవిస్తున్నారు. కనుక సహాయం దయచేయండి. నీ నివాసం మా మధ్యలో ఉండునట్లుగా మీరు మాకు ఏదైతే సెలవిస్తూ వచ్చారో ఆ విధంగా మేము చేయటకు నీ కృపను అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.